వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు రెచ్చిపోయారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని దౌర్జన్యంగా స్టేషన్లోకి లాక్కెళ్లి కొట్టారు. బాధితుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్న ప్రకారం తనకు బైక్ ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీ దొంగ లెక్కలు చూపిస్తుందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తాను ఇంట్లో లేనప్పుడు కుటుంబ సభ్యులను వేధిస్తున్నట్లు ఫైనాన్స్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులే తనను విచక్షణారహితంగా కొట్టారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. నేను కంప్లైంట్ రాస్తున్నాను చెప్తున్నా. కంప్లైంట్ అరే కంప్లైంట్ రాస్తున్నా ఆగండి సార్. నేను కంప్లైంట్ రాస్తున్నాను చెప్తున్నా. కంప్లైంట్ అరే కంప్లైంట్ రాస్తున్నా ఆగండి సార్. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు రెచ్చిపోయారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని దౌర్జన్యంగా స్టేషన్లోకి లాక్కెళ్లి కొట్టారు. బాధితుడు శ్రీనివాస్ ఆరోపణల ప్రకారం తనకు బైక్ ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీ దొంగ లెక్కలు చూపిస్తుందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తాను ఇంట్లో లేనప్పుడు కుటుంబ సభ్యులను వేధిస్తున్నట్లు ఫైనాన్స్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులే తనను విచక్షణారహితంగా కొట్టారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్గా, ఒక అంబేద్కరిస్టుగా, దళిత తరపు నుంచి తాండూరులో నిరంతరంగా పేద దళితుల తరపు నుంచి నేను వాయిస్ ఇచ్చి ఒక జేబీ టీమ్గా ఈరోజు తెలియజేయడం ఏమనగా, నేను ఒక కంప్లైంట్ నాకు జరిగిన అన్యాయం కోసం కంప్లైంట్ చేయడానికి పిఎస్కి వస్తే, తాండూరు పోలీస్ స్టేషన్కి వస్తే బయట కూర్చొని రాస్తూ ఉంటే అత్యంత దారుణంగా కానిస్టేబుల్ పంపించి కళ్ళబట్టి గుండెలో పిడుగుతూ చెవు పైన అత్యంత దారుణంగా పొడుగు సిఐ రమ్మంటున్నాడు. నీ అంబేద్కర్ నీ ఏమన్నా అతిశ చేస్తున్నావు కొడుక, ఈ మధ్యన దళితుల తరపు నుంచి వాయిస్ వినిపిస్తున్నావు అని నన్ను దారుణంగా కొడుతూ, అంబేద్కర్ను అవమానపరుస్తూ, నా సంఘాన్ని అవమానపరుస్తూ ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉన్నావో అంబేద్కరిస్టులారా, ఓ సంఘాలరా, ఎంత దారుణంగా తాండూరు పోలీస్ స్టేషన్లో కనబడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు అత్యంత దారుణంగా లెఫ్ట్ ఐ మీద కొడితే, చెవు మీద కొడితే దారుణంగా పెయిన్ వస్తుంది, నాకు తల తిప్పుతుంది, ఆట పెయిన్ వస్తుంది. ప్రతి క్రీడ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తన కుటుంబాన్ని ఫైనాన్స్ కంపెనీ వేధిస్తుందని కంప్లైంట్ చేయడానికి వెళ్లిన శ్రీనివాస్ని ఎందుకని పోలీసులు కొట్టారు? శ్రీనివాస్ ఏమో దళిత సంఘం తరపున వాయిస్ రైజ్ చేస్తున్నామంటూ పోలీసులు కొట్టారు అంటూ చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రీనివాస్ తను ఒక బైక్ కొనుగోలు చేశానని చెప్తున్నారు. ఆ బైక్ కు సంబంధించి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తులు, రికవరీ ఏజెంట్లు తన ఇంటికి వచ్చి తను లేని సమయంలో తన తల్లి, తన అక్క పైన కూడా అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశారని చెప్పేసి ఇదే విషయం పైన తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపైనే పోలీసులు దౌర్జన్యానికి దిగారని చెప్పేసి కూడా శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. ఫైనాన్స్ వేధింపులు, రికవరీ ఏజెంట్ల ఆగడాలపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తనపైనే రివర్స్ గా తనను వేధింపులకు గురి చేసి పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి కొట్టారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులను కూడా కలుస్తానని చెప్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నెంబర్ అయినటువంటి నన్నే ఇలాంటి వేధింపులకు పోలీసులు గురి చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ వేధింపులు కూడా చాలా ఎక్కువ అయ్యాయి. ఈఎంఐ కట్టలేని వారి పట్ల అక్కడే బండి ఆపేసి గుంజుకొని వెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్తూ తనను కూడా అదే విధంగా వేధించే ప్రయత్నం ఫైనాన్సర్లు వేధించారు. అదే విధంగా తన ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల పైన కూడా వేధింపులకు గురి చేశారని చెప్పేసి ఆ విషయం పైన నేను కంప్లైంట్ చేయడానికి తాండూరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా తన లోపలికి తీసుకెళ్లి చితకబాదారని చెప్పేసి కూడా శ్రీనివాస్ చెప్తున్నాడు. దీనిపైనే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నాడు. రాధిక, థ్యాంక్ యూ సురేష్. నేను కంప్లైంట్ రాస్తున్నాను.